తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో ఇటీవలి కాలంలో భారతదేశంలో నూతన పార్లమెంట్ అనేది ఆవిష్కృతమైంది. సో మే 28వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించినారు. సో ఈ ప్రారంభ వేడుక అనేది కూడా పలు విమర్శలకు గురైంది. ప్రతిపక్షాలన్నీ సుప్రీంకోర్టు ముందు కూడా వెళ్ళినాయి. సో ఆ రాజకీయపరమైన అంశాలు పక్కన పెడితే మనకు ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి అన్నది మాత్రమే ఇక్కడ ఫోకస్ చేస్తాము. సో ఈ పార్లమెంట్ అంశాన్ని రెండు రూపాల్లో మీకు డిస్కస్ చేయబోతున్నాము. ఒకటేమో స్ట్రక్చరల్, నిర్మాణపరమైంది. నిర్మాణపరంగా ఏ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఏమేమి కొత్తగా మనకు ఈ పార్లమెంట్లో వచ్చినాయి అన్న అంశం పైన ఫోకస్ చేస్తూ ఒక ఇష్యూ. రెండవ ఇష్యూ మళ్ళీ దానికి కంటిన్యూషన్గా అసలు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఒక పరిణామక్రమం, ఎవల్యూషన్ అని అంటాం కదా. సో ఆ పరిణామక్రమం ఏ విధంగా జరిగింది అన్నది కూడా మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా నిర్మాణాత్మకమైన మరి రాజ్యాంగము లేదా రాజకీయపరమైన రెండు కోణాలను మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనము స్ట్రక్చరల్ ఇష్యూ అనే దానిపైన ఫోకస్ చేస్తాం. పరమైన అంశాలను చూద్దాం. సో దానికి వెళ్ళే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఇప్పటికీ వరకు భారతదేశ శాసన వ్యవస్థగా మనకు సేవలు అందించిన పార్లమెంట్ ఇది. ఇప్పటి వరకు భారత శాసన వ్యవస్థలో ఏం జరుగుతుంది, శాసన వ్యవస్థలో లాస్ చేస్తారన్నమాట, చట్టాలను చేస్తారు. మనం ఎన్నెన్నో చట్టాలు చదువుకుంటూ ఉంటాం రెగ్యులర్గా, ఆ చట్టాలన్నీ ఇక్కడే తయారవుతాయి. సో ఇప్పుడు దీని స్థానే మనకు నూతన పార్లమెంట్ ఒక ట్రయాంగులర్ షేప్లో ఆవిష్కృతమైంది. సో ఇది మనకు పాత పార్లమెంట్ అయితే ఇది కొత్త పార్లమెంట్ భవనంగా మనం ఒకే స్క్రీన్ పైన రెండింటిని కూడా ఈ విధంగా చూడొచ్చు, రైట్. సో మరి ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సంబంధించిన కొన్ని కీలకమైన బిట్స్ ఎగ్జామినేషన్లో రాదగ్గ వాటిని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబ్రవరి 12, 1921 అప్పుడు ఈ పాత పార్లమెంట్ భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ద ఫౌండేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ లేడ్ బై డ్యూక్ ఆఫ్ కొన్నాట్. సో డ్యూక్ ఆఫ్ కొన్నాట్ అంటే అది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి పేరు. అది ఒక పదవి పేరు. సో ఎవరున్నారనేది మనం తర్వాత చూద్దాం. బట్ దీనికి ఫౌండేషన్ వేశారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 12, 1921. సో ఈ డేట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తాజాగా మనకు వార్తల్లో ఉన్న ఈ పార్లమెంట్ భవనం అనేది వార్తల్లో ఉన్న నేపథ్యంలో మరి జనవరి 18, 1927 దీన్ని ప్రారంభించినారు. ప్రారంభించినప్పుడు భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అని అంటే లార్డ్ ఇర్విన్ ఉన్నారు. లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. మరి అప్పట్లో ఈ పార్లమెంట్ భవనం నిర్మాణానికి ఎంత వ్యయం చేశారంటే 83 లక్షల వ్యయం మాత్రమే చేసినారు. సో ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారిక లెక్కలు ఎక్కడ కూడా ప్రకటించలేదు. బట్ మొత్తం సెంట్రల్ విస్టా బిల్డింగ్కి 20,000 కోట్లు, పార్లమెంట్ భవనానికి సుమారుగా 650 నుంచి 900 కోట్ల మేర అని చెప్తున్నారు. పూర్తిగా ఇంకా నిర్మాణం ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి అంత అయిపోయినాక అమౌంట్ పైన క్లారిటీ వస్తుంది. సో మరి ఈ పాత పార్లమెంట్ భవనానికి రూపకర్తలు ఎవరు, ఆర్కిటెక్ట్స్ ఎవరంటే ఎడ్విన్ లూటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్, వీళ్ళిద్దరు కూడా. సో మరి దాదాపుగా 21 నుంచి 27 వరకు 6 సంవత్సరాలు అన్నమాట. 6 సంవత్సరాలు పట్టింది ఈ పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు. సో ఇది మనకు పాత పార్లమెంట్ భవనానికి సంబంధించి. ఇంకా కొంత సమాచారాన్ని మనం పాత పార్లమెంట్ సంబంధించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఆర్కిటెక్ట్స్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పినాను, ఎడ్వర్డ్ లూటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్ అని చెప్పి. సో ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే మనకు పీరియడ్ అనేది 1912. సో ఇక్కడ మనకు వేరే డేట్ ఉన్నది కదా అని అంటే స్థలాన్ని ఎంపిక చేయడము ఇవన్నీ చేయడానికి కోసం మనకు 1921 భూమి పూజ చేయడానికి ఆ టైం పట్టింది. బట్ ఆ ప్రక్రియ అనేది 1912-13లో స్టార్ట్ అయింది, 1927లో పూర్తయిపోయింది. మరి ఫౌండేషన్ ఎవరు చేసినారు నిర్మాణం అప్పుడు అంటే డ్యూక్ ఆఫ్ కొన్నట్ అండ్ స్ట్రాథెరన్. సో ఇదొక పదవి అనమాట. ఇదొక పదవి. మరి అప్పుడు ఈ పదవిలో ఎవరున్నారంటే ఆర్థర్ ఉన్నారు. ఆర్థర్ అనే అతను ఈ పదవిలో ఉన్నారు. డ్యూక్ ఆఫ్ కొన్నట్ అండ్ స్ట్రాథెరన్ అని చెప్పి పదవి పేరు. ఈ పదవిలో అప్పుడు ఎవరున్నారంటే మనకు ఆర్థర్ ఉన్నాడు, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఎప్పుడు పూర్తయింది అంటే 18th January 1927 ఇనాగ్రేటెడ్ బై ఇర్విన్. సో తర్వాత కాలంలో దీన్ని కాస్త మాడిఫికేషన్ చేశారు 1956లో. అప్పటికి పార్లమెంట్ భవనం సరిపోవడం లేదని చెప్పి కొంత అదనంగా మాడిఫికేషన్ చేసినారు. 2006లో
మనకు పార్లమెంట్ మ్యూజియం ఒకదాన్ని ప్రారంభించినారు. పార్లమెంట్కు అతి సమీపంలోనే పార్లమెంట్ లైబ్రరీలో పార్లమెంట్ మ్యూజియం కూడా ఒకటి వచ్చింది. సో ఈ విధంగా మెల్లిమెల్లిగా ఈ భవన నిర్మాణం అన్నది మార్పు చేర్పులతో వచ్చింది. సో ఇప్పుడు మనకు సెంట్రల్ విస్టా బిల్డింగ్గా ఇది రూపాంతరం చెందింది. సో పార్లమెంట్ భవనం ఉంటుంది ఇందులో, రాష్ట్రపతి భవన్ ఉంటుంది ఇందులో, అండ్ వివిధ నిర్మాణాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న మనకు మార్గం ఏదైతే ఉందో దీన్ని రాజ్పథ్ మార్గము అని అంటాం. సో యాక్చువల్గా దీన్ని గతంలో రాజ్పథ్ అని అనేవాళ్ళం. ఈ రాజ్పథ్ అనే ఈ మార్గాన్ని ఇప్పుడు ఏ పేరుతో మార్చినారు అని అంటే కర్తవ్యపథ్ అని మార్చినారు. కర్తవ్యపథ్ అని మార్చినారు. సెంట్రల్ విస్టా బిల్డింగ్లోనే భాగంగా మనకు కర్తవ్యపథ్ అనేది ఉంటుంది. అసలు మనకు ఓవర్వ్యూ అనమాట. ఈ సెంట్రల్ విస్టా అనేది ఒక ఓవర్వ్యూ. అసలు సెంట్రల్ విస్టా అంటే అందులో మనకు ఏమేమి ఉంటాయి ఇది చూద్దాం మనకు. సో చూడండి, మనకు సెంట్రల్ విస్టా అనంటే మ్యూజియం ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు ఓల్డ్ పార్లమెంట్లో భాగం అయిపోయింది అది. అండ్ న్యూ పార్లమెంట్. సో పాత పార్లమెంట్ ముందే మనకు కొత్త పార్లమెంట్, ఆ స్ట్రక్చర్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. సో ఓల్డ్ పార్లమెంట్ దాని ముందు న్యూ పార్లమెంట్. ఇది సెంట్రల్ న్యూ విస్టా బిల్డింగ్లో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రాష్ట్రపతి భవనం అనేది ఉంటుంది. పార్లమెంట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాష్ట్రపతి భవన్ అనేది ఉంటుంది భారత. సో మనకు పార్లమెంట్ అంటేనే లోక్సభ, రాజ్యసభ, భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 79లో క్లియర్గా ఉంటుంది మనకు, రైట్. అండ్ మళ్ళీ రాష్ట్రపతి భవన్కు సమీపంలో ప్రైమ్ మినిస్టర్ న్యూ రెసిడెన్స్ అనేది ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసం అన్నమాట. ప్రధానమంత్రి అధికారిక నివాసము. సో మరి ప్రధానమంత్రి అధికారిక కార్యాలయము అధికారిక కార్యాలయానికి సంబంధించినది మరి దానికి సమీపంలో ఉంటుంది. ఇదంతా సెంట్రల్ విస్టాలో భాగం, రైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ సచివాలయం, అంటే సచివాలయము, పార్లమెంటు, రాష్ట్రపతి భవనము, ప్రధానమంత్రి రెసిడెన్స్, ప్రధానమంత్రి కార్యాలయం అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటున్నాయి మనకు. అండ్ సెంట్రల్ కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడే ఉన్నది. ఆల్రెడీ నేను మీకు చూపించినాను. రాజ్పథ్ అంటాం దీన్ని. ఒకప్పుడు దీన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని కర్తవ్యపథ్ అని మార్చినారు. కర్తవ్యపథం అని మార్చినారు అనమాట. సో ఈ విధంగా మనకు సెంట్రల్ విస్టా అనేది ఈ విధంగా ఉన్న అంశం అన్నమాట. సో ఇక్కడ దాదాపుగా ఇండియా గేట్ అని ఉంటుంది. సో ఇండియా గేట్ కూడా మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్న అంశమే. సో ఇండియా గేట్ అని అంటే మనకు లైక్ నేషనల్ వార్ మెమోరియల్ అనేది ఇక్కడ ఉండింది. దీన్ని వేరే ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది, అది కూడా అక్కడికి తీసుకెళ్లారు. అండ్ ఇండియా గేట్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు దీన్ని నిర్మించినారు. సో ఈ విధంగా అన్ని నిర్మాణాలు సెంట్రల్ విస్టాలో భాగంగా ఉన్నాయి, రైట్. సో న్యూ పార్లమెంట్ కన్స్ట్రక్షన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ సెంట్రల్ విస్టా బిల్డింగ్స్. సో ట్రయాంగులర్ స్ట్రక్చర్లో ఉంటుంది కొత్త పార్లమెంట్. సెంట్రల్ విస్టా బిల్డింగ్లో భాగం ఇది. సో సెంట్రల్ విస్టా బిల్డింగ్ అనేది ఇది 3.2 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఉంటుంది, 3.2 కిలోమీటర్లు. దాన్నే మనం ఇప్పుడు కర్తవ్యపథ్ అని అంటున్నాం, కర్తవ్యపథ్, రైట్. సో ఇందులో రాష్ట్రపతి భవనము, పార్లమెంట్ అంటే ఉభయ సభలు ఉంటాయి. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ రెండు ఉంటాయి. ఇండియా గేట్ ఉంటుంది. నేషనల్ ఆర్కైవ్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ విస్టా బిల్డింగ్లో భాగం కానిదేది అని చెప్పి మనకు అడుగుతాడు. సో ఇవి భాగం ఏమున్నాయో తెలుసుకుంటే భాగం కాని తెలుసుకోవచ్చు. ఇవి అందరికీ గుర్తుంటాయి. రాష్ట్రపతి బిల్డింగు, పార్లమెంటు, మరి మనం గుర్తుకు పెట్టుకోవాల్సినవి నార్త్ అండ్ సౌత్ బ్లాక్, ఇండియా గేటు, నేషనల్ ఆర్కైవ్స్. ఇవి మూడు మనకు గతంలో చూడనివి. సో ఇవన్నీ కలిసి భాగంగా ఉంటాయి. మరి ఒకదాని నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళే ఆ మార్గాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే కర్తవ్యపథము అని అంటున్నాము, రైట్. మరి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో 64,500 స్క్వేర్ కిలోమీటర్స్, 64,500 చదరపు మీటర్ల మేర ఇది విస్తరించి ఉన్నది. సో ఇందులో లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ లాంచ్, ఆఫీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అథారిటీస్. ఈ పార్లమెంట్లో ఏముంటాయి? లోక్సభ భవనం ఉంటుంది, రాజ్యసభ భవనం ఉంటుంది, సెంట్రల్ లాంజ్ అనేది ఉంటుంది, అండ్ వివిధ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రాధికార కార్యాలయాలు అనేవి ఉంటాయి. సో ఈ వ్యవస్థలను ఈ పార్లమెంట్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ మరి లోక్సభ అనేది ఏ ఇతివృత్తం ఆధారంగా నిర్మించినారు అని అంటే పికాక్, రైట్. నెమలి అనేది ఇతివృత్తంగా తీసుకొని లోక్సభను నిర్మించినారు. కంపల్సరీగా అడగదగ్గ క్వశ్చన్. నూతన పార్లమెంట్లో లోక్సభ భవనము ఇతివృత్తము అని అడుగుతాడు. పికాక్ అనేది ఇతివృత్తము.
888 మంది 888 పార్లమెంట్ మెంబర్స్ కూర్చునేందుకు వీలుంటుంది. నెక్స్ట్ మరి రాజ్యసభ ఇది ఏ థీమ్ అంటే నేషనల్ ఫ్లవర్ లోటస్. సో మన జాతీయ పుష్పం కమలము. సో కమలము అనే ఇతివృత్తంగా మనకు రాజ్యసభ అనేది నిర్మాణమైంది. ఇందులో 384 మంది కూర్చునేందుకు వీలును కల్పించినారు. సో 8 8 8 3 8 4 రైట్. మొత్తము ఇంతమంది. ఓకే 8 + 4 మనకు 12, 8 8 16 1 17, సో 8 1 9 + 3, సో మొత్తం ఇంతమంది కూర్చునేందుకు వీలు. సో ఇక్కడ నేను మీకు మరొక అంశం అనేది చెప్తాను రైట్. మరి ఎందుకు ఈ పార్లమెంట్ భవనం నిర్మించాల్సి వచ్చింది అని మనకు FAQs ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి సెంట్రల్ విస్టా బిల్డింగ్ అనే ఒక స్పెషల్ వెబ్సైట్లో భారత ప్రభుత్వం అన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పింది. అది ఓపెన్ యాక్సెస్, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. సెంట్రల్ విస్టా బిల్డింగ్ అని చెప్పి టైప్ చేయండి, అందులో FAQs కాలం అని వెళ్ళండి, అందులో మీకు సమాచారం అంతా దొరుకుతుంది రైట్. మరి ఈ FAQsలో భాగంగా గవర్నమెంట్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అని చెప్పింది. ఏందనంటే మనకు 84వ రాజ్యాంగ సవరణ ప్రకారము 2026వ సంవత్సరం వరకు నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగదు రైట్. సో మనకు ప్రస్తుతం దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పింది ప్రభుత్వం అంటే 1971 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఒక్కొక్క ప్రతినిధి 5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 5 లక్షలు 5 lakh అంటే ఒక్క MP 5 లక్షల మందికి సర్వీస్ చేస్తున్నాడు అన్నమాట. పార్లమెంట్ తరహా వ్యవస్థ చేస్తున్నాడు. కానీ జనాభా పెరిగి ఇప్పుడు ఒక MP యావరేజ్న 25 లక్షల మందికి సర్వీస్ చేయాల్సి వస్తున్నది. 25 లక్షల మందికి సర్వీస్ చేయాలి ఆయన ఒక్క MP. ఒకప్పుడేమో 5 లక్షలే, ఇప్పుడు 25 లక్షలు. ఇలా కుదరదు. ఇలా మరి ఏం చేయాలి అంటే పార్లమెంట్ సభ్యుల సంఖ్య, లోక్సభ సభ్యుల సంఖ్య పెంచాలి. సభ్యుల సంఖ్య పెంచాలి అని అంటే మనకు కొత్తగా వచ్చే వాళ్లకు అకామిడేషన్ అన్న ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి కూర్చోవడానికి, చర్చించడానికి, మాట్లాడడానికి. సో ఆ వెసులుబాటు మేము కల్పిస్తూ ఉన్నాము. సో అందుకని కొత్త భవనం అవసరమైంది. ప్రస్తుతం మారిన అవసరాలకు అనుగుణంగా పాత భవనం అనేది ఉపయోగపడడం లేదు. అండ్ పెరగనున్న నియోజకవర్గాలు, రానున్న కొత్త సంఖ్యలో రానున్న ప్రతినిధులు అంటే ఎక్కువ మంది, ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు మనకు రానున్నారు. అండ్ మారిన సాంకేతిక పరిజ్ఞానము, చర్చల్లో వస్తున్న మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వము మనకు ఈ సెంట్రల్ విస్టా బిల్డింగ్ అనే ప్రాజెక్టులో FAQల రూపంలో ఇచ్చిన సమాచారం ఉన్నది. సో అదేవిధంగా ఈ కొత్త బిల్డింగ్లో 2 మెంబర్స్ ఒకరి పక్కన ఒకరు కూర్చొని, అదేవిధంగా లోక్సభ రాజ్యసభ చేంబర్స్లో కూర్చొని ఇంకా వాళ్ళు కంప్యూటర్ లైక్ వాళ్ళ ముందు ల్యాప్టాప్, ట్యాబ్ అన్నీ ఉంటాయి. ఆ ఇమేజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అవి చూడొచ్చు. అండ్ ఈ కొత్త బిల్డింగ్ ఒక కాన్స్టిట్యూషనల్ హాల్, రాజ్యాంగపు హాల్గా ఉంటుంది. సో భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సంస్కృతి అనేది కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉన్నది ప్రజాస్వామ్య సంస్కృతి. అవన్నీ కూడా ప్రదర్శిస్తారనమాట. మనకు వేదకాలంలో సభ, సమితి, గణ, విధాత అని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి. అంటే అప్పట్లోనే భారతదేశంలో అదేవిధంగా జానపదాల కాలంలో వజ్జీ మల్లా అని చెప్పి 2 గణతంత్రాలు ఉన్నాయి. సో ఈ విధంగా రకరకాల భారతదేశపు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తారనమాట ఇక్కడ రైట్. సో మీరు ఇక్కడ రైట్ ఇంకా కొంత సమాచారం ఇస్తున్నాను. సో 2 కంపేర్ చేస్తూ మనము లోక్సభలో ప్రస్తుతం సీటింగ్ కెపాసిటీ 552 ఉన్నది. 552 ఉన్నది. అండ్ రానున్న కొత్తది వచ్చేసి మనకు 888 కొత్తగా. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగిందనుకోండి, అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభ, భారత రాష్ట్రపతి అంగీకరించాలి. అయితే ఈ ఉభయ సభల్లో ఏ సభ అంగీకరించకపోయినా సాధారణ బిల్లులకు సంబంధించి మనకు ఆర్టికల్ 108 ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఆర్టికల్ 108 అనేది ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అన్న లక్షణం మనం ఆస్ట్రేలియా నుంచి స్వీకరించినాం.
అప్పుడు 1277 మందికి అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. 1277 అనమాట, 1277. మరి రాజ్యసభ కరెంట్ సీటింగ్ కెపాసిటీ ప్రస్తుతం 2845 అయితే నెక్స్ట్ రానున్న రోజుల్లో మనకు 384, ఓకే 384గా ఉండనున్నది. ఓకే 384గా ఉన్నది. గతంలో కూడా చెప్పినాను మీకు ఇది. అదేవిధంగా నేషనల్ సింబల్స్, ఓకే మన నేషనల్ సింబల్స్ అన్నిటిని కూడా కొత్త భవనంలో కూడా భాగం చేసినారు. ప్రతి సింబల్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను మీకు, రైట్. సో ఈ విధంగా మనకు ఓకే కొత్త పార్లమెంట్ భవనంలో వచ్చిన మార్పులు ఇవి, రైట్. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పినాను, ఈచ్ సీట్ విల్ బి ఎక్విప్డ్ విత్ డిజిటల్ సిస్టమ్స్ అండ్ టచ్ స్క్రీన్స్. ప్రతి సీటు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. ప్రతి సీటు కూడా మనకు ఓకే డిజిటల్ సిస్టమ్స్ని అందుబాటులోకి తెచ్చిన టచ్ స్క్రీన్ అనమాట. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం నెవా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ అని చెప్పి. అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చర్చించాలి, పేపర్లెస్గా మారాలి అని చెప్పింది. ఇందులో భాగంగా భారతదేశంలో నెవాలో భాగంగా మొట్టమొదటి అసెంబ్లీ ఏది పేపర్లెస్గా మారిందంటే నాగాలాండ్. సో అదేవిధంగా ఈ నెవా అనే ప్రోగ్రామ్ సంబంధించి మనకు జూన్ 2023 మొదటి వారంలో ఈ నెవా ఇంప్లిమెంటేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ స్థాయి సదస్సును కూడా కండక్ట్ చేసింది. పార్లమెంటును కూడా మెల్లిమెల్లిగా పేపర్లెస్గా కాగితరహిత పార్లమెంట్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారనమాట. ఈ విధంగా ఓకే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా దీన్ని తీర్చిదిద్దారు. కన్స్ట్రక్షన్లో భాగంగా కూడా పర్యావరణ అనుకూలమైన వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దినారు, రైట్. సో మరి అదేవిధంగా లార్జ్ కమిటీ రూమ్స్ ఉంటాయి. మనకు వివిధ పార్లమెంటరీ కమిటీలు చర్చించాల్సి ఉంటుంది. గతంలో కంటే పెద్ద రూమ్లను అందుబాటులో తెచ్చినారు. అండ్ లైక్ ఒకరు మాట్లాడింది ఇంకొకరు వినడం కోసం ఆడియో విజువల్ సిస్టమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు హాల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ 30 మంది ఉన్నారనుకోండి, అవతల వ్యక్తికి తను కనపడడానికి స్క్రీన్స్ ఉంటాయి చుట్టుముట్టు. ఓకే ఇక్కడ ఒక పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, 30వ వ్యక్తికి కూడా స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. అతను మాట్లాడితే అతని స్క్రీన్ నాకు కనపడుతుంది. ఆడియో వీడియో విజువల్ సిస్టమ్స్ అన్నింటినీ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. అదేవిధంగా ఓకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి, ఈ మంత్రిమండలి అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో 92 రూమ్లను ఈ మంత్రిమండలికి కేటాయించినారనమాట. సో మొత్తం మంత్రులు ప్రస్తుతం ఉన్న కండిషన్ ప్రకారము అంటే 500 మనము ప్రస్తుత లోక్సభ సభ్యత్వం 545 ఉన్నది. ప్రస్తుతం మంత్రులుగా ఎంతమంది ఉండాలంటే 15% ఆఫ్ 545. మనకు 91వ రాజ్యాంగ సవరణ అనేది మంత్రిమండలిపై నియంత్రణ విధించింది. ఈ గతంలో అయితే ఎంతమంది అయినా మంత్రులు నియమించుకోవచ్చు, కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలిపై పరిమితి అనేది ఉన్నది. సో ఆ విధంగా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కు ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా 92 మెంబర్స్ని కేటాయించినారు. సో అదేవిధంగా ఈ కొత్త భవనం ఏదైతే ఉన్నదో ప్లాటినం రేటెడ్ గ్రీన్ బిల్డింగ్గా ఉన్నది. పూర్తిగా పర్యావరణపరమైన అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటూ సుస్థిర అభివృద్ధి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ నిర్మించినారనమాట. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ రీసైక్లింగ్ వ్యవస్థలు కూడా ఇందులో నిర్మించినారు. సో మనకు మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్లో కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. కొత్త పార్లమెంట్ భవనం అవసరం ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినాం, 5 లక్షల మంది రిప్రజెంటేషన్ ఉంది ఒకప్పుడు, ఇప్పుడు 25 లక్షల మందికి రిప్రజెంటేషన్ ఉన్నది. ఎందుకంటే జనాభా పెరిగింది, లోక్సభ సభ్య సంఖ్యలోకి పెరగడం లేదు. ఇప్పుడు సంఖ్య పెంచితే కూర్చోడానికి ప్లేస్ లేదు, కొత్త భవనం అవసరం. ప్లస్ పర్యావరణ హితమైన భవనాలు నిర్మించాలి, అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. లేదా కొత్త పార్లమెంట్ లక్షణాలు తెలియచేయండి అన్నప్పుడు కూడా ఈ విధంగా పర్యావరణానికి పూర్తిగా అనుకూలమైన సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తూ దీన్ని నిర్మించినారు అని చెప్పొచ్చు. అండ్ దెన్ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇది దివ్యాంగులకు అనుకూలంగా నిర్మించినారు, రైట్. దివ్యాంగులకు అనుకూలంగా యాక్చువల్గా 2016 యూనివర్సల్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఇవి మనకు అంతర్జాతీయ సంస్థ రిలీజ్ చేసినాయి అన్నమాట. ఏ భవనం నిర్మించినా సరే దివ్యాంగులకు అనుగుణంగా వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలా నిర్మించాలి. సో భారత పార్లమెంట్ భవనంలో ఈ నిబంధనలు కూడా పాటించినారు. హార్మోనైజ్డ్ గైడ్లైన్స్ అండ్ స్పేస్ స్టాండర్డ్స్ ఫర్ బ్యారియర్ ఫ్రీ బిల్ట్ ఎన్వైర్న్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ ఎల్డర్లీ పర్సన్స్. అంటే ఏం లేదు, ఓకే దివ్యాంగులు అదేవిధంగా ఎక్కువ వయసున్న వారందరూ కూడా లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ కార్యాలయాలకు కానీ లేదా తమ లక్షిత ప్రాంతాలకు కానీ చేరుకునే విధంగా భవన నిర్మాణము ఉండాలి అని చెప్పి ఒక సూచనలు అన్నమాట. ఆ సూచనలు పాటిస్తూ భారతదేశంలో నిర్మించిన నూతన పార్లమెంట్ ఓకే విధంగా ఉన్నదని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ మనకి ఓకే మరొక వివాదాస్పద అంశము ఇందులో భాగంగా అంటే సెంగోల్ అనమాట. సెంగోల్ అంటే ఏంటి? సెంగోల్ అనేది ఒక సిప్టెరే అంటారు. సో అసలు యాక్చువల్గా సిప్టెరే అంటే ఏంటి? ఓకే, సిప్టెరే అని అంటే మనకు రాజదండం అని అర్థం, రాజదండం. అయితే ఇక్కడ పార్లమెంట్లో ఇప్పుడు ఈ రాజదండం ఏదైతే అందించినారో దీని పేరు సెంగోల్ అనమాట. ఓకే, దీని పేరు సెంగోల్. సుమారుగా 5 ఫీట్ ఓకే 5 అడుగుల ఓకే పొడవు ఇది ఉంటుంది, 1.5 మీటర్ లెంత్ అనుకోవచ్చు. సో దీనిపైన నంది విగ్రహాన్ని ఓకే మనకు కార్వ్ చేశారు, అంటే చెక్కినారని చెప్పుకోవచ్చు. సో మరి యాక్చువల్గా ఇది అప్పట్లో అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఈ రాజదండాన్ని ఓకే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూకు అందజేసినారు అని చెప్తారు. అయితే పార్లమెంట్ రికార్డులో భిన్నంగా ఉన్నాయి ఇవి. అయితే ప్రస్తుతం మాత్రము తమిళనాడు నుంచి తెప్పించిన ఈ రాజదండం అనే దాన్ని స్పీకర్ స్థానం పక్కనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠించినారు. లోక్సభ స్పీకర్కు సమీపంలోనే. దీన్ని సెంగోల్ అని అంటారు. మరి సెంగోల్ అనేది ఏ భాష నుంచి స్వీకరించిన పదము అంటే తమిళ భాష నుంచి స్వీకరించిన పదము. మరి ఇది సెమ్మాయ్ మీనింగ్ ఓకే అందులోంచి తీసుకున్నారు. సెమ్మాయ్ అంటే రైటియస్నెస్, అంటే సరైన ప్రవర్తనగా చెప్పుకోవచ్చు, సరైన ప్రవర్తన. సో ఆ మీనింగ్ వచ్చేలా దీన్ని స్వీకరించినారు. సో ఆల్రెడీ చెప్పినాను మీకు. సో బ్రిటిష్ లార్డ్ మౌంట్ బాటన్ అధికారాన్ని మార్పిడి చేసినప్పుడు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించినట్టుగా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా రాజదండం ఇది కూడా కొంచెం వివాదాస్పదమైంది మనకు. అండ్ మరొక వివాదాస్పదమైన అంశం ఏంటంటే పార్లమెంట్లో అఖండ భారత్ అనే మరొక చిత్రపటాన్ని తీసుకొని వచ్చినారు. దీని పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఓకే అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అఖండ భారత్ అంటే ఏంటి? సో అఖండ భారత్ అని అంటే ప్రస్తుతం ఉన్న ఇండియా, ప్రస్తుతం ఉన్న భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక దేశమే. ఇదే అఖండ భారతము అని. సో అఖండ భారతం అఖండ భారతాన్ని సాధించాలి అని చెప్పి మనకు బాజీరావు పెష్వాలలో ఒకరైన బలవంతుడైన బాజీరావు కూడా ప్రయత్నించారని చెప్తారు. అయితే మనకు వీర్ సావర్కర్ కూడా అఖండ భారత్ దిశగా ఆయన ఆలోచన చేశారని కూడా చెప్తుంటారు. సో దాన్ని ప్రతిబింబించేలా ఇప్పుడు భారత పార్లమెంట్లో ఉన్న చిత్రపటం అనేది ఉంది అని చెప్పి పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అండ్ నేపాల్లో కొన్ని ప్రాంతాల్లో నిరసన కూడా వ్యక్తం చేసినారు. నేపాల్లో కొన్ని ప్రాంతాలు పెద్ద ఎత్తున ఏం జరగలేదు. బట్ నేపాల్ మాజీ ప్రధానమంత్రులు కూడా ఏం చెప్పినారనంటే అనవసరమైన వివాదానికి భారతదేశం తెరదీసింది, ఈ అఖండ భారతం అనేది ఉండిండకపోయింటే బాగుండేది అని చెప్పి చెప్పింది. అయితే భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఏమని వివరణ ఇచ్చింది అని అంటే సో ప్రీ-మౌర్యన్ అంటే మౌర్యుల భారతదేశంలో పాటలీపుత్ర కేంద్రంగా మౌర్యులు రాజ్యం చేసినారు. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు ఇలా గొప్ప చక్రవర్తులు ఆ రాజవంశంలో ఉన్నారు. ఆ మౌర్యన్ టైమ్స్కు ముందు ఉన్న ఈ కాన్సెప్ట్ దాన్ని ప్రతిబింబించేలా ఉన్నది తప్పనిస్తే ఇతర దేశాల సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించేలా మేమేం చేయలేదు. సో ఆ ప్రీ మౌర్యన్ టైమ్స్కు సంబంధించిన చిత్రపటాన్ని మేము ఇక్కడ తీసుకున్నాము, భారత పార్లమెంట్లో ప్రతిష్ఠించుకున్నాము అని చెప్పింది. సో అఖండ భారత్ అన్నది మనకు వార్తల్లో వచ్చింది కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ అనేవి ఉండే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి గారు. సో భారతదేశపు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి పార్లమెంటుకి ఎన్నికైనారు, 3వ పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. 1952-56లో సభ్యుడిగా ఉన్నారు. తర్వాత అసెంబ్లీలో ఉన్నారు ఆయన. తర్వాత మళ్ళీ పార్లమెంటుకు కూడా వారు ఎన్నికయ్యారు. ఆయన ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి. సో మరి 1952లో ఎలక్షన్స్లో నెహ్రూను మించి మెజార్టీ సాధించినారు. ఎవ్వరు ఏ దేశంలో ఏ ఎంపీ సాధించినంత మెజార్టీ ఆయన నల్గొండ లోక్సభ నియోజకవర్గం సాధించినారు. ఆ నేపథ్యంలోనే మరి నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈయనను మొట్టమొదటిసారిగా మీరు లోక్సభలో పార్లమెంట్లో అడుగుపెట్టండి, ఎందుకనంటే ఈ దేశ ప్రజలు అత్యధిక మెజార్టీ మీకు కట్టబెట్టి ఆ మ్యాండేట్ అనేది ఇచ్చినారు కాబట్టి మీరు దీన్ని మొదటిసారిగా అడుగుపెట్టాలని చెప్పి ఈయన. కాబట్టి ఒక తెలుగువాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏదైనా పాత పార్లమెంట్ బిల్డింగ్ ఉందో అందులో అడుగుపెట్టిన తొలి ప్రజాప్రతినిధి ఎవరంటే మరి తెలుగువాడైన రావి నారాయణ రెడ్డి గారు అడుగుపెట్టినారనమాట.
సో మరి రావి నారాయణ రెడ్డి నల్గొండ నుంచి గెలిచినారు. ఆయన 3,09,162 ఓట్లను సంపాదించినారు. మరి అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 2,33,570 ఓట్లు మాత్రమే సంపాదించినారు ఆయన. సో మరి రావి నారాయణ రెడ్డి గారు 1908 వారు రావి నారాయణ రెడ్డి గారు 1908 జూన్ 4న నల్గొండ జిల్లా బుల్లేపల్లిలో జన్మించినారు. అండ్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు, చాలా గొప్పగా పోరాడినారనమాట. మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినారంటే అప్పుడు యాక్చువల్గా మనకు కమ్యూనిస్ట్ పార్టీలపైన నిషేధం ఉన్న నేపథ్యంలో మరొక పార్టీ పేరుతో వాళ్ళందరూ కూడా పోటీ చేసినారు. రైట్, మరి ఇదే పార్లమెంటుకు సంబంధించి మరికొన్ని అంశాల నుంచి చెప్పబోతున్నాను. ఫర్ ది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే భవనం లోపల భవనం వెలుపల మెటీరియల్ అంటే వివిధ పదార్థాలు యూజ్ చేసినారు కదా. సో హ్యాస్ బిన్ బాట్ అక్రాస్ ద కంట్రీ ఇంక్లూడింగ్ శాండ్. మరి ఎక్కడి నుంచి ఏమి తెచ్చారు? శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ దీన్ని మనకు సర్మథురా ఇన్ ధోల్పూర్ అండ్ గ్రానైట్ ఫ్రమ్ లఖా విలేజ్ ఇన్ జైసల్మేర్. సో రాజస్థాన్లోని జైసల్మేర్ అన్నమాట. సో సర్ముత్రా, ధోల్పూర్లోని సర్ముత్రా, గ్రానైట్ వచ్చేసి లఖా విలేజ్. మనకు గ్రానైట్ వచ్చి లఖా విలేజ్ నుంచి తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ వుడ్, కర్ర అన్నమాట. దీన్ని మనకు నాగ్పూర్, నాగ్పూర్ నుంచి తీసుకొని వచ్చారు. క్రాఫ్ట్స్మెన్ ఫ్రమ్ ముంబై. సో వీటిని పార్లమెంట్ అవసరాలకు అనుగుణంగా వాటిని రీడిజైన్ చేసింది ఈ క్రాఫ్ట్స్మెన్ శిల్పులు ఎవరంటే ముంబై నుంచి వాళ్ళందరూ కూడా వచ్చినారనమాట. అండ్ నెక్స్ట్ బదోహి వీవర్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో చేనేత కార్లు అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన బదోహి ప్రాంతానికి చెందిన వీళ్ళందరూ కూడా నాటెడ్ కార్పెట్స్ అండ్ బిల్డింగ్, ఈ బిల్డింగ్కు సంబంధించిన ఈ కార్పెట్స్ని వీళ్ళు అల్లారనమాట. సో చేతి వృత్తి కళాకారులు వీళ్ళందరూ కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కూడా చేసింది నూతన పార్లమెంట్ భవనం అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా బిల్డింగ్ వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొని ఉన్నది. రైట్, అండ్ 16 foot టాల్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి విగ్రహం అనేది. సో ఒరిజినల్ ప్లేస్ మెయిన్ ఎంట్రన్స్ హాల్ ఆఫ్ పార్లమెంట్ 1993. సో ఇది కొత్తది కాదు, 1993 నుంచి ఉన్నదే. మీరు ఇమేజెస్ చూడొచ్చు. దీన్ని మళ్ళీ కొత్త పాత బిల్డింగ్లకు మధ్య ఉండేలా జాగ్రత్త పడ్డారు. సో ఆ విగ్రహం కూడా అట్లాగే ఉన్నది. అండ్ మరి ఈ కొత్త విగ్రహం రామ్ వి సుతార్, ఆయన పద్మ అవార్డు గ్రహీత, ఆయనే డిజైన్ చేసినారు. సో చాలా సందర్భాల్లో మనకి ఈయన వార్తల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనేది ప్రతిష్ఠించినారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆయన డిజైన్ చేసింది కూడా రామ్ సుతార్ గారే. అదేవిధంగా మనకు ఇటీవల G7 సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మనకు హిరోషిమాలో ఒక విగ్రహాన్ని విగ్రహం అంటే బస్ట్ అనమాట, అంటే ప్రతిమను ఆవిష్కరించారు. దాన్ని డిజైన్ చేసింది కూడా వీరే. అండ్ మరి నేషనల్ సింబల్స్కి గాన వస్తే ద బిల్డింగ్ ఈజ్ రిప్లీట్ విత్ నేషనల్ సింబల్స్ ఇంక్లూడింగ్ నేషనల్ ఎంబ్లమ్. భారత చిహ్నం, జాతీయ చిహ్నం, లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. సో ఇది 900 kgs అండ్ 6.5 మీటర్ల ఎత్తులో దూరం నుంచి కూడా కనపడేలా దీన్ని ప్రతిష్ఠించినారు. రైట్, అయితే భారత సింహ ఈ సింబల్ చిహ్నం ఏదైతే ఉన్నదో దీనికి కాస్త భిన్నంగా ఉందని చెప్పి అప్పట్లో విమర్శలు వచ్చినాయి. బట్ ఇది కూడా ఉన్నది. 900 kgs బరువు, 6.5 మీటర్ల ఎత్తులో ఇది మనకు స్పష్టంగా దూరం నుంచి కనపడేలా ఈ భారత జాతీయ చిహ్నాన్ని పార్లమెంట్ పైన ప్రతిష్ఠించారు. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేయడానికి బ్రాంజ్ అంటే బ్రాంజ్తో స్కల్ప్చర్ చేసినారనమాట. 6,200 kgs టాప్లో దీనికి సపోర్ట్గా మరొకటి నిర్మించినారు. రైట్, అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ దగ్గర అశోక చక్ర ఉంటుంది. అండ్ సత్యమేవ జయతే, మండకో ఉపనిషత్తు నుంచి స్వీకరించిన సత్యమేవ జయతే కూడా మనకి ఇందులో ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ గ్యాలరీస్ గాన చూస్తే గ్యాలరీలకు శిల్ప్ అని ఒక పేరు పెట్టారు అండ్ స్థపత్య అని పేరు పెట్టారు గ్యాలరీలకు. ప్రెస్ గ్యాలరీ, పీపుల్ గ్యాలరీ, చాలా గ్యాలరీస్ ఉన్నాయి. సో మరి శిల్ప్ అనే ఒక గ్యాలరీ ఉన్నది. సో ఇది టెక్స్టైల్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా. సో భారతదేశంలో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించేలా ఉంటుంది శిల్పి అని దగ్గర. అండ్ నెక్స్ట్ మనకు స్థపత్య అనే దాని దగ్గర మనకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఐకానిక్ మాన్యుమెంట్స్ అంటే గొప్ప నిర్మాణాలు, గొప్ప కట్టడాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప కట్టడాలు, గొప్ప నిర్మాణాలన్నీ ఏ గ్యాలరీలో ఉంటాయి అని క్వశ్చన్ అడిగితే స్థపత్యాలో ఉంటాయి. రైట్, సో అదేవిధంగా ఈ మాన్యుమెంట్స్ కాకుండా వివిధ యోగా ఆసనాలకు సంబంధించిన
చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా గ్యాలరీలను ఈ విధంగా తీర్చిదిద్దినారు. అండ్ మరి ఎంట్రన్స్ గేట్ వద్ద మనకు ఎలిఫెంట్ ఈ చిత్రపటం ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, హార్స్ ఓకే గుర్రం కూడా ఉంటుంది. ఈ జంతువులు బాగా ఇంపార్టెంట్. నూతన పార్లమెంట్ భవనం ఎంట్రన్స్ వద్ద ఏ జంతువులు ఉంటాయని చెప్పి హార్స్ ఉంటుంది. అండ్ ఈగల్ కూడా మనకు చూడొచ్చు. స్వాన్ హంసను కూడా చూడొచ్చు మనము. అండ్ మిథికల్ క్రియేషన్స్, మిథికల్ అని అంటే పౌరాణికపరమైన పాత్రలుగా చెప్పొచ్చు మనకు. శార్దూలా మకర పౌరాణికపరమైన పాత్రలు ఇవి కూడా మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఎంట్రన్స్ గేట్ వద్ద ఏ జంతువులు ఉన్నాయి, ఏ జంతువులు లేవు, ఆ విధంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎలిఫెంట్, హార్స్, ఈగల్, స్వాన్, మిథికల్ క్రియేచర్స్ లైక్ శార్దూలా, మకర పౌరాణికపరమైన పాత్రలు ఇవి, కల్పిత పాత్రలుగా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా మనకు స్పష్టంగా చూడొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఫోకాల్ట్ పెండ్యూలం. పెండ్యూలం ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫోకాల్ట్ అనే ఆయన దీన్ని రూపొందించారు కాబట్టి ఫోకాల్ట్ పెండ్యూలం అని అంటారు. సో ఈ పార్లమెంట్ భవనంలో దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చినారు. సో 49 hours 59 minutes and 18 seconds ఒక రొటేషన్ ఇది పూర్తి చేస్తుంది. ఒక్క రొటేషన్ పూర్తి చేయడానికి 49 గంటల 59 నిమిషాల 18 సెకండ్లు అనేది తీసుకుంటుంది అనమాట. ఫోకల్ట్ అనేది మనకు శాస్త్రవేత్త పేరు, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. సో ఇప్పటిదాకా మనం ఏవైతే చూసినామో అవి నిర్మాణపరమైన, పార్లమెంట్లో మనకు నిర్మాణానికి సంబంధించిన అంశాలు. మరి భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానీ చూస్తే సో మనకు 1773 వరకు కూడా పార్లమెంటు ద్వారా వచ్చిన చట్టాలంటూ ఏమీ లేవు. భారతదేశంలో రాచరిక వ్యవస్థలు ఇవే కొనసాగినాయి. మరి రాచరిక వ్యవస్థలో మనకు అన్ని రాజయ్య ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో ఏంటి, ఇప్పుడు కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా మనకు 3 వ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి మనకు శాసన వ్యవస్థ, శాసనాలు చేయడానికి అన్నమాట. సో చట్టాలు చేయడానికి ఒక శాసన వ్యవస్థ, ఆ చట్టాలను అమలు చేయడానికి కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అని అంటాం. మరి ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా లేదా చట్టాలబద్ధంగా ఉన్నాయో చెక్ చేయడానికి న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ రాజుల కాలంలో రాజు చెప్పిందే శాసనం, రాజు ఏ విధంగా అమలు చేయమంటే ఆ విధంగానే అమలు చేయాలి, ఆయన చెప్పిందే తుది తీర్పు. సో ఈ కార్యనిర్వాహక వ్యవస్థనే మనం ప్రభుత్వము అని అంటాం. రైట్. సో ఈ విధంగా మనకు రాజు చెప్పిందే శాసనము, ఆయన చెప్పిందే న్యాయము, ఆయన చెప్పినట్టుగా చేయాలి అన్న పద్ధతి ఉంది. కానీ పార్లమెంటు తరహా వ్యవస్థలు లేవు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటు తరహా వ్యవస్థలను ద్వారా వచ్చిన ఒక చట్టం రెగ్యులేటింగ్ చట్టం అన్నమాట. రెగ్యులేటింగ్ చట్టం. సో నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను ఒక నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చేలా ఈ చట్టాన్ని చేశారు. సో భారతదేశంలో పార్లమెంటు నుంచి వచ్చిన తొలి చట్టంగా చెప్పుకోవచ్చు. మరి అయితే మనకు ప్రతి 20 సంవత్సరాలకు ఒక చార్టర్ చట్టం అనేది వచ్చింది. చార్టర్ అంటే ఒప్పందము, బ్రిటిష్కు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒప్పందం. సో దీన్ని నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడకల ఆస్పిరెంట్స్ ప్రతి 20 సంవత్సరాలకు ఒక రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది. 1773, 1793, 1813, 1833, 1853 ప్రతి 20 సంవత్సరాలకు ఒకటి వస్తుంది. ఎందుకు 20 సంవత్సరాలకు ఒకటి వస్తుంది? ఎప్పుడు 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుందంటే అవును. ఎందుకు అట్లా అని అంటే మరి ఈ చార్టర్, ఈ ఒప్పందం అనేది 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. బ్రిటిష్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒప్పందం. ఎన్ని సంవత్సరాలు ఆ ఒప్పందం వ్యాలిడిటీ అంటే 20 సంవత్సరాల వ్యాలిడిటీ. కాబట్టి ప్రతి 20 సంవత్సరాలు మధ్యలో కొన్ని ఎక్స్ట్రా చట్టాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1784లో పిట్స్ ఇండియా చట్టం అనేది వచ్చింది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంటు తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన చట్టం ఏదంటే 1853 చట్టం అనమాట. ప్రత్యేకించిగా శాసనాలకు సంబంధించి ఒక మండలిని ఏర్పాటు చేసినారు. రైట్. మళ్ళీ ఆ తర్వాత 1919లో భారతదేశంలో కేంద్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభా విధానం. సో మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం భారతదేశంలో కేంద్రంలో 2 సభలు ఉన్నాయి, ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ. మరి దీనికి ఎప్పుడు శ్రీకారం చుట్టారు అని అంటే 1919. ఈ చట్టంలో మాంటెక్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటాం, మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని చెప్పి అక్కడ మనకు శ్రీకారం చుట్టినారు. అండ్ అదేవిధంగా మనకు 1935లో ఫౌండేషన్ ఫర్ ఫెడరల్ సిస్టమ్, 1935లో సమాఖ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టినారు. సో దీనికి సంబంధించి ఏంటి, మనకు కేంద్రంలో ద్విసభా విధానం ఏ విధంగా ప్రవేశపెట్టారో 1935లో రాష్ట్రంలో కూడా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూడా 2 ఉభయ సభల
అయితే రాష్ట్రంలో దీన్ని ఆప్షన్గా ఇచ్చారు, అంటే ఐచ్ఛికం అన్నమాట, కంపల్సరీ ఏం కాదు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈరోజు కూడా భారతదేశంలో దిశభా విధానం అన్నది ఒక ఐచ్ఛికం మాత్రమే, కంపల్సరీ అనేది కాదు. సో మరి అప్పుడు రాజ్యాంగ రచనకు గాను ఏర్పాటైంది. రాజ్యాంగ సభ ఎప్పుడైతే రాజ్యాంగ రచనా విధులు నిర్వహిస్తుందో అప్పుడు జీవి మౌలాంకర్ నేతృత్వం వహించేవారనమాట. సో యాక్చువల్గా మనకు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదా రాజ్యాంగ సభ ఇవి రకరకాల విధులు నిర్వహించింది. సో రాజ్యాంగ సభ మనకు 1946 డిసెంబర్ 9న ఏర్పాటైంది కదా, అప్పుడు కేవలం రాజ్యాంగ రచన అన్న బాధ్యతను మాత్రమే చూసింది, రాజ్యాంగ రచన మాత్రమే చూసింది. అయితే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే రాజ్యాంగ సభ రాజ్యాంగ రచన చేసింది. ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగ రచనతో పాటు పార్లమెంటు విధులు నిర్వహించింది, అనంటే శాసనపరమైన విధులు నిర్వహించింది. సో ఇప్పుడు మనకు ఇష్యూ ఏంటి అనంటే రాజ్యాంగ రచన విధులు నిర్వహించినప్పుడు మనకు జీవి మౌలాంకర్ అధ్యక్షత వహిస్తే, పార్లమెంటు విధులు నిర్వహించినప్పుడు జీవి మౌలాంకర్ అధ్యక్షత వహించారు. పార్లమెంట్ విధులు రాజ్యాంగ రచనకు సంబంధించినవి చేసినప్పుడు రాజేంద్ర నేతృత్వం వహించినారు. సో పార్లమెంట్ విధులు నిర్వహించినప్పుడు జీవి మౌలాంకర్ గారు అప్పుడు నేతృత్వం వహించారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం తర్వాత ఆయనే స్పీకర్ అయ్యారు. సో మరి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 పార్లమెంట్ గురించి చెప్తానది. పార్లమెంట్ అనంటే మనకు లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి ముగ్గురు కలిస్తేనే భారత పార్లమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక బిల్లు చట్టం కావాలంటే ఈ ముగ్గురు కూడా అంగీకరించాలి. మరి ఆర్టికల్ 75 ప్రకారం మనకు మంత్రిమండలి అనేది ప్రత్యక్షంగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? సో అర్థం ఏంటంటే లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే మంత్రిమండలి అనేది ఉంటుంది. లోక్సభలో మెజారిటీ కోల్పోతే వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు నరేంద్ర మోడీకి లోక్సభలో మెజారిటీ ఉన్నది కాబట్టే ఆయన కొనసాగుతున్నారు. మెజారిటీ కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే దిగిపోవాల్సిందే. సో ఆ విధంగా మనకు ఈ పార్లమెంట్ వ్యవస్థ అని ఉన్నది. సో ఈ పర్టికులర్ సెషన్లో మనము నిర్మాణపరమైన శాసనపరమైన అంశాలని కూడా చూసినాం. సో ఇతర ఆస్పిరెంట్స్ కూడా ఈ వీడియోను పంపండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.